నందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తితో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మీరేనా? అది గడ్డ క్యాన్సర్ అంగట్లోనా? ఓకే, హల్లెలూయా. మీరు మాతో మాట్లాడారా? ఏంటి అంటే గడ్డ ఆపరేషన్ చేస్తున్నట్టు వద్దని చెప్పాం కదా. చేశారు గడ్డ తీసేశారు. తీస్తే మళ్ళీ క్యాన్సర్ మాట్లాడారు అన్నారు. క్యాన్సర్ ఉండదు. మేము ప్రార్థన చేసి ఎట్లుందయ్యా ఇప్పుడు? మీకు ప్రార్థన చేస్తామా? మీకు అప్పుడప్పుడు చేస్తాను గట్టి నేను మీ లైఫ్ చూసాక చాలా బాగుంది. మా ఆయనకి పచ్చగడ్డి కూడా వెళ్ళేవారు. అదే అంతకుముందు అన్నం తింటే దిగుతలేదు అన్నారు. అయితే అప్పుడు అన్నం పెడితే అన్నం బాగా ఫ్రీగా ఉంది, చాలా ఫ్రీగా ఉంది, ప్రార్థన చేసాక అన్నారు. అయితే మనం విజయవాడ వెళ్దాం అన్నాను. విజయవాడ వెళ్దాం అన్నారు, తీసుకొచ్చానండి. మీరు తీసుకురమ్మన్నారు. మీరు భీమవరం మీది? భీమవరం దగ్గర బొండలంక అండి మాది. అంగట్లో గడ్డ ఉంది. ఆ గడ్డ తీసేశారండి. ఆ గడ్డ తీసేసాక టెస్ట్కి వెళ్ళింది. టెస్ట్కి వెళ్తే అది క్యాన్సర్ అవుతుందేమో అన్నారు. క్యాన్సర్ అవుద్ది అన్నారు. క్యాన్సర్ అన్నారు. క్యాన్సర్ అన్నారు కదా. మేము మీరు ఫోన్ చేసి మాట్లాడినప్పుడు ఆ క్యాన్సర్ ఉండదమ్మా అని చెప్పారండి. చెప్పారండి ఆ క్యాన్సర్ ఉండదమ్మా, మీరు భయపడకండి అని చెప్పాం కదా. చెప్పారండి. మీరు తర్వాత ఏం మార్పు వచ్చింది? ఏం మార్పు వచ్చిందండి? అన్నం బాగా ఫ్రీగా తిన్నాడు, మనిషి ఫ్రీగా ఉన్నాడు. పచ్చగడ్డికి వెళ్ళి గేదెకి 2 మోపులు పచ్చగడ్డి కోసుకొచ్చాడు. చాలా ఫ్రీగా ఉండాడు. అయితే నేను అక్కడికి కూడా తీసుకెళ్తాను, విజయవాడ వెళ్దాం అయ్యా, మనం కూడా ఆయన్ని కలుసుకుందాము అని తీసుకొచ్చానయ్యా. ఇప్పుడు ఏమన్నా ఇబ్బంది ఉంది ఆయనకి? ఇబ్బంది ఏమీ లేదు. చప్పట్లు కొట్టాను గట్టిగా. స్తోత్రం ప్రభు. టెన్షన్ పడిపోతుంది ఆవిడ. చాలా టెన్షన్గా, అది ఇబ్బంది చాలా శంకరంగా ఉండండి. అమ్మా ఇప్పుడు మాత్రం ఫ్రీగా ఉన్నాను. భోగేష్ గారు మాట్లాడండి. ఏసయ్యాను. ఏం ప్రాబ్లం ఉందయ్యా నీకు? మళ్ళీ వచ్చా? గొంతు ప్రాబ్లం అదే అండి. ఆ గొంతు ప్రాబ్లం అండి అదే. అది ఆపరేషన్ అయిపోయాక తర్వాత ఇచ్చి నాకు ఆపరేషన్ అయ్యాక నాకు కలిసి ఫోన్ చేసావు కదా. ఆ తర్వాత ఎటువంటి ఇబ్బంది అయితే ఉన్నదా? గొంతుకు నొప్పిగా ఉండి భోజనం చేయనిస్తలేదు, క్యాన్సర్ ఉంది అన్నారని చెప్పి. ఇప్పుడు అలాంటిది ఏమైనా ఉందా? లేదండి. చప్పట్లు కొట్టండి. అది మనం చెప్తున్నాం. దయచేసి చాలా మంది క్యాన్సర్ ఉందని చెప్పినప్పుడు బాధపడుతున్నారు కదా. మేము మాటిస్తున్నాం. భోగేష్ గారు వాళ్ళ భార్య మాకు చెప్పారు, ఇలా అంగట్లో ఆపరేషన్ చేశారండి, మరలా ఆపరేషన్ చేయాలన్నారు కదా. ఇప్పుడు మీకు ఏమన్నా భయం ఉందా లోపల? ఏమన్నా చప్పట్లు కొట్టి ప్రభుని గారు చర్చి మానుకుండా వెళ్తే మా అయ్యగారు ఎక్కడికి తీసుకెళ్ళక్కర్లేదు అన్నారు. ఎవరు? నేను వెళ్ళే చర్చి అయ్యగారండి. ఎక్కడికి వెళ్ళక్కర్లేదు మీరు అన్నారు. నాకైతే పేరేపనైతే మీ దగ్గర వచ్చిందండి. నేను అయ్యగారి దగ్గరికి వెళ్ళాలి, నా భర్తను తీసుకెళ్ళాలి ఆయన అంటే దినం పార్తలో మీ పార్తలో పెట్టుకునేదాన్ని. నేను ఇక్కడికి వచ్చాక కూడా నేను మొత్తం 5,000 ఇచ్చుకుని వచ్చానండి. మా పిల్లోడిని డబ్బులు 15,000 స్పాన్సర్ చేస్తాను అనుకున్నాను. 15,000 ఇక్కడ స్పాన్సర్ చేసింది. దేవుడు నా భర్తకి ఎంతో ఆరోగ్యంగా ఉంటుందని నేను ఎంతగానో నమ్మాను. దేవుడు ధైర్యం వచ్చేసింది. ఏమన్నా భయం ఉందా? మీకు చేసాక నాకు నిద్ర వచ్చేది కదండి. అంతకు ముందు మాపులు టెన్షన్ గా పడుకునేదాన్ని. మాపులు అస్సలు నిద్రపోయేదాన్ని కాదు నా భర్త. నేనైతే మా భర్త ఏమవుతాడో అని నాకు అస్సలు నిద్ర పట్టలేదు. అప్పుడు నిద్ర పడుతుంటే మీకు ఫోన్ చేసాక నాకు నిద్ర పట్టిందండి. మీకు ఫోన్ చేసాక నిద్ర అయ్యాను కడుపు నిండా. అప్పుడు నిద్ర ఏంటో నాకు తెలీదు. ఆపరేషన్ కానీ టెన్షన్ రిపోర్ట్ వచ్చిన దాని కానించి ఒకటేంటంటే అది ఏ చేతికి వచ్చిన కాలుకి వచ్చిన ఏమో కానీ నోటుకి అంగటికి వచ్చిందంటే అది ఎంత ఇబ్బంది అది తెలుసు మనందరికీ. అలాంటి ఇబ్బందిని ఒకటే మాట చెప్పాం, తల్లి మీరు భయపడద్దు. ఏదైనా క్యాన్సర్ ఉందంటే మాది బాధ్యత అన్నామా లేదా? అప్పుడు మీరు మాకేమన్నా తెలుసా? తెలియదండి అసలు. మీరు తెలియదు, మేము మీకు తెలియదండి. ఓకే, రైట్. సో ఇక ఏం భయపడకండి. భోగేష్ గారు చేయి పెట్టుకోండి, మూతి మీద పెట్టుకోండి. గడ్డి కోతున్నారా? రోజు ఏమున్నాయి మీకు? ఆవులు ఉన్నాయా? పాలు ఇస్తాయా? పాలు చూడదండి. ఓకే, సంతోషం. భయం ఏమైనా ఉందా? కొంచెం భయం. 100లో 1% అన్న. పట్టుకోమ్మా, పట్టుకో.
మరి అమ్మ కాళ్ళు చెమర్లు నొప్పులు పని చేయలేను, కీళ్ళ నొప్పులు, ఫుడ్స్ ఉంటే జలుబు వస్తుంది. ఎక్కడ హల్లెలూయా. టీవీలో చూస్తావా? చూస్తావా? తిన్నా, కూరాకులు తిన్నా, అంత జ్వరం వచ్చినట్లు, పడిశం పట్టినట్లు, అలసట అయిపోతుంది, శక్తి లేకుండా, రక్తం లేకుండా, కాళ్ళు పట్టేయాలంటే జాగ్రత్త. చప్పట్లు కొట్టు. లేవాలి. రక్తం కూడా లేదు ఏం దగ్గర. ఎవరు మెయిన్ కాళ్ళు నొప్పులు కూడా, నడుము కూడా గుంజుతుంది, ఆమెకి మోక్స్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. లే సొంతగా లేచిపోతున్నాను. చప్పట్లు కొట్టాను. పైకి వచ్చే పైకి రా త్వరగా. నువ్వు కూడా రా. హల్లెలూయా. పట్టుకోవాలి. మరి అమ్మ మరి అమ్మ కాళ్ళలో నొప్పులు కూడా తగ్గిపోయినాయి. ఆమె కాళ్ళు నొప్పులు ఉన్నాయా? తగ్గిపోయినాయా? ఎగిరి గంతులే దా. కాళ్ళు నొప్పులు, 2 కాళ్ళు నొప్పులు పని చేయడానికే ముందరకు బాబు. ఏ ఊరు అన్నారు మీరు? భూమలగడ్డ అంటే తిరుపతి దగ్గర. ఓహో, అందుకే బాబు అంటున్నారు. నన్ను అక్కడ తిరుపతి అట్లా బాబు అంటారు కదా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఏంటి కదా, ఎంతకాలంగా బాధలు ఇలాగా మీకు? 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలే. ఇప్పుడు ఏడుస్తావా ఏంటి? బాధ తట్టుకోలేక. భార్య భర్త పిల్లలు ఎంతమంది? నాకు ఎవరు లేరు బాబు. ఎవరు లేరే? ఒక మనసంతా బాధగా కనపడుతుంది. నేను నవ్వుతాండి, మా ఇంటిని కూడా లేడు చిన్నప్పటి నుంచి కూడా. అమ్మ నాయన చచ్చిపోయి నేను నవ్వుతా ఉంటే మా ఆయన 6 సంవత్సరాలు అయింది వచ్చి, మళ్ళీ భర్త వచ్చి అప్పటి నుంచి నాకు చేతపడలు చేసి 5 సంవత్సరాల నుంచి వాళ్ళు బాగా ఎవరో చేసినారు. తగ్గిపోయింది చూసుకోవాలి. మొక్కళ్ళు ఇంకేళ్ళు అన్ని తిమ్ముర్లు తేమ తగిలితే కూడా కాళ్ళు తిమ్ముర్లు, కూరాకులు, కూరగాయలు తింటే పడిచి పట్టి జ్వరం. ఇక అన్ని తినేసే. చికెన్ కూడా తినొచ్చు. ఇక అన్ని తినేసే. చర్చికి వెళ్తారా? వెళ్తాము. ఇప్పుడు మీ వదిన ఆవిడ మా భర్త వాళ్ళ చెల్లెలు, మా చిన్నమ్మ. ఓహో, ఎట్లా ఉంది ఇప్పుడు? హ్యాపీయా? ఇప్పుడు బాగుంది అయ్యగారు. చాలా రోజుల నుంచి నాకు చెప్తాను ఇంత పదామని, నేను లేట్ చేస్తా ఉన్నాను. నిన్న అనుకోకుండా వచ్చేసినాము. ఓకే, చప్పట్లు కొట్టాలి గట్టిగా. పిల్లలు ఉండాలి బాబు, పిలుచుకొస్తాము వదిన బిడ్డ. చాలా త్రాగుడికి బానిస అయిపోయినాడు, రాలేదు. ఓకే, హల్లెలూయా. ఓకేనా? ఆమేన్. చప్పట్లు కొడదాం మరోసారి. ఓకే, వెళ్ళిపో. హల్లెలూయా. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. మీ దేవురమ్మా? మీ దేవురు? ఒకవేళ శనివారం స్వస్థత ప్రార్థన ఉంటుంది, వీలుంటే తీసుకురండి, దేవుడు కార్యం చేస్తాడమ్మా. థ్యాంక్ యూ జీసస్. హలో వందనాలు తల్లి, చెప్పండి. ఏ ఊరమ్మా మీది? మాది విజయవాడ, జ్యోతినగర్ చర్చి, ఆశ్రమం చర్చి ఉంది అక్కడండి. అమ్మా, అయితే హాస్పిటల్కి వెళ్ళినా అసలు ఏం లేదు. మరి ఇక్కడ శనివారం స్వస్థత ప్రార్థన ఉంటుంది హైదరాబాద్నమ్మా. అంటే ప్రోగ్రామ్ ఎవరు చూసారా? ఇంతకుముందు ఎప్పుడైనా చూసారా? ఎప్పుడు చూస్తా ఉంటామయ్యా. మరి ఎప్పుడు చూసేటప్పుడు ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా తగ్గనప్పుడు మీరు ఇక్కడికి శనివారం స్వస్థత ప్రార్థనకు రండమ్మా, మీ పరిస్థితులను బట్టి. సరేనా? అది మీ ఇష్టము. మేమేమో ఇదో బలవంతంగా బాగు చేస్తారా అమ్మా అంటున్నా. సరేనా? సరే, స్తోత్రం నాయనా. ఈ బిడ్డను బట్టి ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా బాగోలేని పరిస్థితిలో ఉన్నారు. మరి ప్రార్థిస్తున్నాను, మేలు చేయండి, బిడ్డకి సహాయం చేయండి. వేస్తున్నాములా. ఆమేన్. హలో సిస్టర్, మరి మీ కుమార్తె గురించి అమ్మా. హలో, మీ కుమార్తె తల వెంట్రుకలు ఊడిపోతుందని చెప్తున్నారు, లైవ్ చూస్తున్నారు కదా. శనివారం స్వస్థత ప్రార్థనకు తీసుకురండి అమ్మా.
ప్రార్థన చేస్తాను, దేవుడి కార్యం చేస్తాడు. ఊడిపోయిన వాళ్ళకి ఎంతోమందికి జుట్లు వస్తున్నాయి. మరి క్యాన్సర్ వలన లేదంటే రేడియేషన్ ఎక్కువ పెట్టడం వలన కూడా కొంతమందికి జుట్లు ఊడిపోయిన వాళ్ళు కూడా మన దగ్గరికి వచ్చినప్పుడు పూర్తిగా మరి తల మంచిగా వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ. కొన్ని విషయాలు నేను చెప్తున్నాను ప్రభునందు ప్రియులారా. ముఖ్యంగా ఇప్పుడు నేను తెలియపరిచేది, ప్రతి శనివారం కూడా యేసు ఆశ్చర్యపురం గుర్రంగూడ అంటే ఎల్బీ నగర్ దగ్గర, హైదరాబాదు ఎల్బీ నగర్ దగ్గర, ఎల్బీ నగర్ నుంచి 3 కిలోమీటర్లు మెయిన్ రోడ్లో. హైదరాబాదులో మీరు ఎక్కడ బస్సు దిగినా ఒకటే బస్సు, ఇబ్రహీంపట్నం వెళ్ళే బస్సు అండి. 277, 279 ఈ బస్సుల్లో మీరు ఎక్కినట్లయితే సిటీలో ఎక్కడున్నా సరే ఈ బస్సులు ఎక్కితే మన చర్చి ముందే, యేసు ఆశ్చర్యపురం గుర్రంగూడ చర్చి ముందే దిగుతారు. గమనించండి, ప్రభు మరి చేస్తున్న ప్రతి మేలుని బట్టి ఆ దేవాది దేవునికి మహిమ కలుగును గాక. హలో ప్రైజులాడండి. అమ్మ నేను అంటాం కాదు, మీరు త్వరగా చెప్తే బాగుంటుంది కదా. ఎంతో నిదానంగా మాట్లాడుతున్నారు ఎందుకు? స్తోత్రం. బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. ఏదైతే వాళ్ళు బాధలో ఉన్నారో తొలగించండి యేసు నామములో. ఆమేన్, ఆమేన్. హలో ప్రైజ్ లార్డ్ చెప్పండి. స్తోత్రం నాయన. గారికి కాలు నొప్పులు ఉన్నాయంట, ప్రార్థిస్తున్నాము. మేలు చేయండి, అద్భుతం చేయండి. మీకు అసాధ్యమైనది ఏది లేదు. ఆ నొప్పులను తొలగించి పరిపూర్ణమైన విడుదల ఇవ్వండి యేసు నామములో. ఆమేన్, ఆమేన్. దయచేసి ఫోన్స్ ద్వారా మాట్లాడుతున్న ప్రియ బిడ్డలకు మనవి ఏంటంటే, మీరు మాట్లాడేటప్పుడు ఇప్పుడు నేను చాలా కాల్స్ మా దగ్గర ఇప్పుడు ఆగిపోయినాయి. దయచేసి గమనించండి. ఈ కాల్స్ విషయంలో మీరు మాతో సహకరించండి. మీకు ఎక్కడ అయితే సిగ్నల్ ఉందో అక్కడి నుంచి మాట్లాడండి. మీకు చక్కగా ప్రార్థన జరుగుతుంది. కోపం రెప్పించకండి, ఇసికించకండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హలో ప్రైజ్. చెప్పండి అమ్మా. థ్యాంక్ యూ జీసస్. కాల్ కట్ అయిపోయింది అమ్మా, మీ కాల్ కలిసింది కట్ అయింది. దయచేసి ఈ మాటలు వినండి. మరి ప్రతి శనివారం దేవుని బిడ్డలారా, ప్రతి శనివారం కూడా యేసు ఆశ్రయపురం స్వస్థత శాలలో స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతున్నాయి. దయచేసి గమనించాలి. హలో 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 అమ్మా ప్రైజులు తల్లి చెప్పమ్మా. అమ్మా చెప్పండి. వందనాలు తల్లి చెప్పండి. మాకు మా మనవరాలు అనితకి మా అయ్యగారికి కొంచెం సైతాన్ల బాధలు పెడుతున్నాయి అయ్యా. ఎవరికి? చదువుకోని అనిత. సైతానా? సైతానయ్యా. ఏమంటుంది? ఇంకా చదువుకోని లేదయ్యా. అన్నం సరిగా తింటల్లా. ఏ ఊరు మీది? మాది కారంపూడి మండలం, చింతపల్లి గ్రామం. ఆ పాప పేరేంటి? అనిత. అనిత ఏం చదువుకుంటుంది మామూలుగా? ఇంజనీరింగ్ అయ్యా. ఇంజనీరింగ్. ఓకే. శనివారం స్వస్థత సరే ఏదోట్లే కానీ శనివారం స్వస్థత ప్రార్థన జరుగుతుంది. అమ్మ తీసుకుని రండి, దేవుడు కార్యం చేస్తాడు. మీకోసం ఒక సాక్ష్యాన్ని చేస్తున్నాను. ఆ పాపదే, ఆ కారంపూడి నుంచి వచ్చిన పాపదే సాక్ష్యం వేయండి దయచేసి. ఆ సాక్ష్యం చూడండి అమ్మా, మీకు దేవుడు కార్యం చేస్తాడు. హలో ప్రైజ్ లార్డ్ తల్లి. వందనాలు అమ్మా. చెప్పండి అమ్మా, చెప్పండి అమ్మా. ఏంటి అంటే? అదేంటమ్మా? రిక్లా? ఓకే ఓకే. ఆపరేషన్ ఎంత వయసు ఉందమ్మా? ఇక్కడికి వచ్చేయండి, మొత్తం పూర్తిగా తగ్గించేస్తాం, సరేనా? మమ్మల్ని రమ్మంటారా మీ ఇంటికి? నా వీరి గురించి మీకెందుకు, మీ బాధల గురించి.
నాకు మీ పేరేంటి చెప్పండి. నా పేరు కృప అయ్యగారు. కృప. చేయండి అయ్యగారు. కృప, మరి నీకు డాక్టర్లు చెప్పింది నిజం కాదులే కానీ విజయవాడ కదా? అసలు మీరు కదలలేరా? ఇప్పుడు అసలు బాగా 2 కాళ్ళు బాగా నొప్పులు వచ్చేస్తున్నాయి. నేను తగ్గిస్తా, సరేనా? ఏం పని చేస్తారు మీ ఆయన? ఏం పని చేస్తారు? టాపీ మేస్త్రా? మళ్ళీ చెయ్యమ్మా కృప, మళ్ళీ చెయ్యి, సరేనా? మీరు తగ్గిపోతుంది, మొత్తం తగ్గిపోతుంది, A to Z తగ్గిపోతుంది అప్పటికప్పుడే, సరేనా? హలో, ప్రైజ్ లార్డ్ అండి. అమ్మ మీ ఫోన్ కలిసింది, మాట్లాడతలేదు, కట్ చేసేయాలా? వెరీ గుడ్, ఆలే కట్ అయిపోయింది. దేవునికి మహిమ. మరి ఈరోజు చూడు కృపా సిస్టర్ గారు వెన్నుముక్కున్నటువంటి మరి కాళ్ళు కూడా నాడున్నట్టు, ఇది 1 నిమిషంలో తగ్గిపోద్ది కృప. మీరు వెయిట్ చేయండి, దేవుడి కార్యం చేస్తాడు. హలో, ప్రైజ్ లార్డ్ బ్రదర్. వెనుకొండ, చెప్పండి. ఓకే బ్రదర్, మీరు ఇప్పుడే చూసారా, ఎప్పుడైనా చూసారా టీవీ? ఆహా బ్రదర్, వీలుంటే ఒకసారి రండి బ్రదర్, దగ్గరే కదా, ఏమవుతుంది? అవును అవును. ఇబ్రహీంపట్నం కొంచెం ముందుకు రావాలి, హైదరాబాద్లోనే ఉంటుంది గుర్రం కూడా. కాకపోతే మీకు ఇబ్రహీంపట్నం తర్వాత ఇంజాపురం నెక్స్ట్ స్టాప్ మాది. శనివారం స్వస్థత ప్రార్థన శనివారం ఉంటుంది, తీసుకురండి బ్రదర్. ఇంకా టాబ్లెట్లు ఐతులతో పని ఉండదు, దాదాపుగా తగ్గిపోతుంది. ఓకే, గాడ్ బ్లెస్ యూ అండి. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. హలో అమ్మా, ప్రైజ్ లార్డ్. చెప్పండి. అన్నపూర్ణ గారు చెప్పండి. స్వాట్లు తగ్గిపోద్దమ్మా. శనివారం ఇక్కడ స్వస్థత ప్రార్థన ఉంటుంది, వీలుంటే తీసుకురండి. ప్రార్థన స్తోత్రం నాయన. నీ బిడ్డలను బట్టి అన్నపూర్ణ గారిని బట్టి కూడా ప్రార్థిస్తున్నా, మేలు చేయండి. ఏ సహాయం కావాలో నువ్వే ఇచ్చి మహిమ పొందండి. యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. వరమ్మా ఇక్కడ చూడు, రొమ్ములోనా గడ్డ? ఎంతలో నుండి ఇక్కడికి వచ్చినప్పుడు ఎంతలో ఉండే గడ్డ? వినండి, చప్పలు కొట్టండి గట్టిగా. ఏ ఊరు మీది? మా పిన్ని విజయవాడలో ఉంటుంది, కిష్లంకలో. ఆ ఉండే దగ్గర సార్ మా అమ్మకి క్యాన్సర్ 6 నెలలు సార్ క్రీములు పెట్టాలి 3 వారాలకు ఒకసారి. అవి తగ్గకపోతే మళ్ళీ క్యాన్సర్, అది సీరియస్ అయిన క్యాన్సర్, గర్భసంచికి కూడా గుల్లలు వచ్చినాయి, అది డేంజర్ క్యాన్సర్ అని చెప్పిన సార్. తీసుకొచ్చినప్పుడు ఎంతలో ఉంది గడ్డ? ఇంతలా ఉన్నది సార్. ఇప్పుడు ఎంత ఉంది? ఇప్పుడు ఇంతే ఉంది సార్. చిన్న కోడి పెట్టిన గుడ్డ. అప్పుడేమో బాతు కంటే పెద్ద గుడ్డ. పెద్ద గుడ్డ. దోసకాయ ఎంత ఉంది సార్? దోసకాయ? అమ్మో, వీళ్ళు వెళ్ళి చెప్తారు కొబ్బరికాయలు దోసకాయలు పెట్టుకుని వస్తారు ఈ రొమ్ముల్లో. పాస్టర్ గారికి దేవుడు వరం అంతే, చప్పలు కొట్టండి గట్టిగా. వరమ్మ, ఇప్పుడు సంతోషమేనా? దేవుడు అది మొత్తం లేకుండా పోయింది సార్. నువ్వు దేవుడు ఉండ సార్, గొప్ప దేవుడు ఉండి ఇక్కడ సార్. ఇంకా అనేకులు వచ్చి స్థలం సాలకుండా విస్తారంగా రోగాలు నయమయ్యి పరలోకం కొరకు అందరు సిద్ధపడతారు సార్. దేవుడు ఉండ సార్, అసలు బతకదన్న సార్. ఆమెకి తెలియదు అసలు విషయం, మాకు తెలుసు. తెలియదు సార్. ఈ బాధలు ఈ భూమి మీద ఎంత పెద్ద చదువు ఉంటే, ఎంత పెద్ద హాస్పిటల్ ఉంటే ఇది బతికిస్తారా? ఈమెను బతికిస్తారా? ఏ హాస్పిటల్ చూపించారు ఆవిడని? హాస్పిటల్ అని సార్. ఎక్కడది? బస్సు దవాఖాన సార్. భస్మతారక? వేరే దిక్కులైతే 10 లక్షలు అవుతాయి, అంత పైసలు లేవు మా దగ్గర అని అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నాం సార్. మళ్ళీ 13వ తారీఖు క్రీములు పెట్టాలన్నారు సార్. ఒక క్రీములు పెట్టించుకున్నాం మాకు తెలియక. ఇక్కడ చూసి
అసలు ఆ గడ్డ అలా ఎంత టైంలో కరిగిపోయింది? అది 3వ స్టేజిలో ఉందంట సార్ ఆ గడ్డ. మామూలుగా ఇప్పుడు ఎంత టైంలో కరిగిపోయింది? పోయిన శనివారానికి ఈ శనివారానికే సార్. చప్పట్లు కొట్టాలి. ఆమె చాలా నిశ్శత్తువుగా క్యాన్సర్ అంటే ఇప్పుడు రొమ్ముకే కదా, ఇంకేంటి పేగులు కూడా, రొమ్ము క్యాన్సర్, కరపు సంచి కూడా గుల్లలు వచ్చినాయి. అది కూడా డేంజర్ అన్న. అన్నీ కరిగిపోతాయి. చప్పలు కొట్టండి గట్టిగా గట్టిగా, చేతులు పైకి ఎత్తి కొట్టాలా. ప్రభుకు మహిమ కలుగును గాక. వరమ్మా, ధైర్యం ఉందా? భయం ఉందా? ధైర్యం ఉందా? అంతేనా? అసలు ఆ దోసకాయ అంటే ఈ సైజు ఉంటుంది అనుకుంటే, ఇప్పుడు ఈ కోడిగుడ్డు అంటే ఈ సైజు ఉంది. ఎంత మంచి దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఇక్కడ న్యాచురల్ హీలింగ్స్ అండి. ఎవరిక్కడ మాట్లాడటానికి లేదు, ఎవరు మాట్లాడతలేదు. అసలు ఇక్కడ ఇలా అప్పటికప్పుడే ఏమన్నా చేతులు పెట్టాం, ఇలాంటి నెత్తుల మీద చేతులు వేసాము, అలాంటి నోరుందిగా మాట్లాడచ్చు. ఏమీ లేదు, అదే కరిగిపోద్దామా. సేవ జరగాల. హల్లెలూయా. చప్పట్లు కొట్టాడు. యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. సమస్త ఘనత మహిమ మన ప్రభుకే చెల్లును గాక. అంత లావు గడ్డ దోసకాయ, అంత లావు గడ్డ ఆటోమేటిక్. ఎన్ని సంవత్సరాలుగా ఉందా గడ్డ? అది నేను చూసుకోండి, 2 సంవత్సరాల 2 నెలలు. 2 నెలలు అయింది సార్. అది ఎప్పుడు ఆయించిందో తెలియదు. 2 నెలలు ఉంటే రొమ్మ మొత్తం తీసేయాలంట విజయవాడలో మొత్తానికి. ఇక్కడికి వచ్చినాక కూడా అది కరకపోతే తీసేస్తామంట 6 నెలల తర్వాత. 6 నెలలు మందులు ఆడి. మీరు చెప్పండి ఎవరికైనా ఓపెన్గా, మన పాస్టర్ గారు పెద్ద పాస్టర్ ఉన్నాడు అక్కడ, వెళ్ళిపోండి గడ్డలేండి అన్నీ వెళ్ళిపోతాయని చెప్పాలి. అందరికీ చెప్తారా లేదా? ఇక్కడ నాకు నీకు కాదు, ఎవరికి రావాలి మహిమ? దేవునికి రావాలి. ఈ బిడ్డ చనిపోతుంది కదా మాట, డాక్టర్ చెప్పిన ప్రకారంగా రొమ్ము తీసేస్తారు, అదేదో చీంపడుద్ది, హోల్ అయిపోద్ది, ఓకే కారిపోతుంటాయి. మేము చూస్తాం కదా అవన్నీ, ఫోటోలు తీసుకుపోతారు కదా, హోల్స్ అన్ని చీమలు పుట్టలాగా హోల్స్ పడిపోయి దాంట్లో చీమి రసం, చీమిని రక్తము తర్వాత రసి అంటారు కదా, అది వచ్చేస్తూ ఉంటుంది. ఇదంతా కప్పేసేటానికి దూదులు అవి పెట్టేస్తారు, పెట్టి బ్యాండేజ్ చేసేస్తారు అన్నట్టు. అది కుళ్ళిపోయి వాసన వచ్చేస్తుంది. ఇప్పుడు అలాంటి బాధలు తప్పిపోయినాయి. వరమ్మ నీకు మీ అబ్బాయిని వచ్చేమని తొందరగా చప్పట్లు కొడుతుంది గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్నారు. అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. God bless you. గుండె వాపు వచ్చింది, కాళ్ళు వాపు, యూరిన్ సరిగా అవ్వడం లేదు. అమ్మ రండి తల్లి, దివ్య కుమారి. అమ్మ నీవేనా? 2 కిడ్నీలు పాడైపోయాయి, డయాలసిస్ వారానికి 2 సార్లు. గుండె వాపు వచ్చింది, కాళ్ళు వాపులు, యూరిన్ సరిగా రావడం లేదు. యూరిన్ మీరు ఎవరెవరు అక్కడ ఉన్నది? ఎవరెవరు? మా కోళ్ళండి, మా కోళ్ళ, మా కొడుకు దివ్య కుమారి. ఈవిడేనా? ఓకే అమ్మా. ఎప్పటి నుంచి ఉంది? మొత్తం డల్ అయిపోయింది కదా. 3 సంవత్సరాలు. ఎంతమంది పిల్లలు మీకు? 2 అవునా? ప్రైజ్ ది లార్డ్. బాబు పెద్దోడా చిన్నోడా? తీసుకోమ్మా. చెప్పమ్మా. గుండె తగ్గిందా? ఇంకేమేమి తగ్గింది? తేలిపడిందా? అంటే డల్గా వీక్గా అడుగు తీసి అడుగు వెళ్ళిన పరిస్థితులు ఉన్నా. ఇంకోటి ఏంటంటే ఒక రకమైన భయం ఉందమ్మా నీ లోపల. వాయిస్ మాట్లాడు, గట్టిగా మాట్లాడమ్మా. యేసయ్య అనుకుంటే అటు నడుగు తల్లి, అటు ఇటు నడుచుకుంటూ వెళ్ళు. యేసయ్య నువ్వు చెప్పు, గట్టిగా గట్టిగా చెప్పు, యేసయ్య అని చెప్పు. హల్లెలూయా. Praise the Lord. Hallelujah. Amen. Hallelujah. Praise the Lord. Thank you, Jesus.
ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. పాపా గట్టిగా మాట్లాడు. వాతావరణం చెప్పు, ఎట్లా ఉంది బాడీ? మొత్తం రిలీఫ్ అయిపోయిందా? అప్పుడు ఇక్కడికి రాకముందు ఎట్లా ఉన్నావు, ఇప్పుడు ఎట్లా ఉన్నావు? అది చెప్పాం. భారంగా ఉండేది. భారముగా అంటే నీరసంగా. ఏ పని చేసుకుందామన్నా ఇక్కడికి రా దా. పిల్లలు ఉన్నారా? ఎంతమంది? 2. ఏరి బాబు పెద్దోడా చిన్నోడా? పెద్దాయన. ఇప్పుడు బాడీ ఉషోర్ వచ్చేసింది కదా. గుండెలో నొప్పి ఎప్పటి నుంచి ఉంది నీకు? డయాలసిస్ మొదలైన తర్వాత హార్ట్ పెరిగింది అన్నారు. హార్ట్ పెరిగింది అన్నారా? డయాలసిస్ స్టార్ట్ అయ్యాక హార్ట్ పెరిగింది. ఓకే. దానికి మెడిసిన్స్ వాడుతున్నాను. అవి మెడిసిన్స్ వేసుకోకపోతే నొప్పి వచ్చేస్తుంది. మెడిసిన్ వేసుకోపోతేనా? ఆమేన్, హల్లెలూయా. సంతోషం. ఆమేన్. హలో చెప్పు. చాలా సంతోషంగా ఉంది అయ్యగారు. ఇప్పుడు చాలా భారంగానే ఉన్నాను. ఉంది. ప్రైజ్ ది లార్డ్. అంటే టీవీలో చూస్తారా మీరు? ఎవరైనా చెప్తే వచ్చారా? మీరే చూస్తారా? ఆమేన్. ఏం పని చేస్తారు మీరు మామూలుగా? నేను మిషన్ కుట్టుకున్నాను. మిషనేనా? పూర్తిగా ఊరికి అటు ఇటు పరిగెత్తు. ఇంకా నాకేదో డౌట్ వస్తుంది నీ మీద. చప్పట్లతో ప్రభువుని కనపరుస్తూ స్తుతిగాన మహిమలు చెల్లించుచు కొత్త కీర్తన పాడెదను. స్తుతిగాన మహిమలు చెల్లించుచు కొత్త కీర్తన పాడెదను. జయ ధ్వజమును పైకెత్తి కేకలతో ఆదము చేయుదము. జయ ధ్వజమును పైకెత్తి కేకలతో నాదము చేయుదము. జయం జయము సాతాను శిథిల్ లయం లయము. యేసు నామము జయం జయము సాతాను శిథిల్ లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా. లే పైకి లే. ఆమేన్, హల్లెలూయా. కూర్చొని లేగలేను. అసలు కింద కూర్చుంటే లేవా? అసలు కింద కూర్చుంటే లేగలేను. అసలు కింద కూర్చోరా? ఎందుకు కూర్చోరు? కూర్చుంటే అసలు లేగలేను. మనిషి పట్టుకుని లేగాలి. నీరొచ్చి కాళ్ళు మడాలు నొప్పులు వచ్చాయి. కొంచెం లైట్ గా ఉన్నాయి. నొప్పులు ఉన్నాయి ఇంకా? మడాలు కొద్దిగానా? అంటే ఎన్ని సంవత్సరాల బాధ ఏంటిది? 5 సంవత్సరాలు. 3 సంవత్సరాల నుంచి డయాలసిస్. రక్తం కూడా తక్కువ ఉంది, నీకు తెలుసా? క్రియేటిన్ ఎంత ఉంటుందమ్మా? క్రియేటిన్ వచ్చి 5-6 ఉండేది. బ్లడ్ వచ్చి 3-4. అంతేనా? ఓకే. ఇప్పుడు బ్లడ్ ప్యాకెట్ లెక్కిచ్చినా కూడాను మళ్ళీ అదే 3-4కి వెళ్ళిపోతుంది. నీకు ఇప్పుడు బాడీలో ఎనర్జీ ఫుల్ వచ్చిందా, సగమే వచ్చిందా? ఫుల్ గానే ఉంది. నువ్వు కొంచెం నడితే దమ్ము చెట్టు కనపడుతుంది నాకు. ఇప్పుడు కాదు, మామూలుగా అస్సలు నడవరా? మన ఇద్దరు పరుగులు పెడదామా? ఇక్కడ పెడదాం. నీ గుండె నొప్పి ఉన్నా కూడా చెప్పే, ఇప్పుడే క్లోజ్ అయిపోతుంది. నడిస్తే దడ వచ్చేసేది. అదే పరుగులు పెడదాం ఇక్కడ. రా రా నాతో రా, పరిగెడు. చప్పట్లు కొట్టండి. మీరు ఇక్కడ సెంటర్లోకి రండి. ఆమేన్, హల్లెలూయా. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. స్వీట్గా. ఆమేన్. ఇప్పుడు నువ్వు ఎట్లా ఉన్నావో నువ్వు చెప్పు ఇక్కడ. ఎప్పుడు చెప్పు. చాలా తేలిగ్గుంది. చాలా అంటే అసలు ఏంటి, ఎన్నాళ్ళుగా ఇంత రిలీఫ్ గా ఉన్నావు? ఎన్నాళ్ళంటే 5 మొక్కలు కూడా. మీ తల్లి ఆవిడ ఎవరు? వాళ్ళిద్దరు ఎవరు? అత్తగారా? రా. ఆయన భర్త. ఓకే, మాట్లాడమ్మా. ఊపకూడదు. మీకు ఇదేంటి ఊపుతున్నారు మైకులు ఎత్తుంటే? ఓకే, నువ్వు మీ అది ఇస్తున్నా. చెప్పమ్మా. ఏమైతారు? అత్తగారా? మాట్లాడుతుండదు. వాళ్ళ ముఖం చూసుకో, ముఖం చూడు. ఊపుతారేంటమ్మా? నోటితో మాట్లాడండి. బాగుంటాం కాదు. ఏంటి, ఏం బాగుంది? చక్కగా హుషారుగా ఉంటుందండి. ఇంటికాడైతే పెద్ద నీరసంగా కూర్చుని. ముఖంలో ఏం మార్పు కనపడింది నీకు? మార్పు వచ్చిందండి గారు. బాడీలో ఏం మార్పు కనపడింది? కనపడుతుందండి. ఏం కనపడుతుంది? కొంచెం యాక్టివ్గా ఉన్నట్టుందండి. యాక్టివ్గా ఉన్నది అంతే. బ్లడ్ కూడా రిలీజ్ అయింది. ప్రభు ఈ బిడ్డని సంపూర్ణంగా. హార్ట్ కూడా ఫ్రీ అయిపోయింది. పట్టుకో బాబు, నువ్వు పట్టుకో జాగ్రత్త. నువ్వు కాదు, నువ్వు అదులు. యేసు చేతులు సిస్టర్ చేతులు మొదలు పెట్టండి. యేసు నామములో ఈ కుమార్తెను ఇప్పుడే దర్శించండి. పూర్తిగా ఆరోగ్యం ఇవ్వండి. యేసు క్రీస్తు నామములో ఫిల్ ద హోలీ స్పిరిట్ పవర్. ఆమేన్. కిందగా గన్నా దానా వెళ్ళిపోయి నడుచుకోండి. వెళ్ళిపో. చప్పట్లు కొట్టండి అందరూ.
ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగాక. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఒకరోజు గుర్రం కూడా వచ్చినా, ఒకరోజు మీరు ఎవరో తెలియకుండా కానుక వేసినా, లేకుంటే మాతో ప్రార్థన చేసుకున్నా, నేను అప్పుడే మీ పేరుతో సహా చెప్పేస్తాను. ఎందుకో తెలుసు, అది నాకు దేవుడు నా ఆత్మలో ఉన్నాడు కనుక మీకు ఆ మేలు జరుగుతుంది. దయచేసి గమనించండి. దేవుని సేవకుడిగా ఇంత జనాన్ని గుర్తుపెట్టుకు ఎవడ తరం కాదు, కానీ నాకు ఆ కృప ఇచ్చాడు దేవుడు. అలాగే అంత పెద్ద వరం కూడా ఇచ్చాడు దేవుడు. మీరు ఇక్కడికి రానక్కర్లే, ఫోన్లో కూడా ఇలా ప్రార్థన చేస్తే, టీవీలో కూడా. హలో, ప్రైజ్ లార్డ్ అండి. చెప్పండి. ఓకే ఓకే, గాడ్ బ్లెస్ యూ. ఉన్నా కూడా రండి, ఇక్కడ హాస్పిటల్లో జరిగింది, ఇక్కడ జరిగింది చూద్దాం. దేవుడు ఈ బిడ్డలకి మేలు జరిగించుడు కాక. దయచేసి నోటి క్యాన్సర్ ఉండని, మెడకాయలో క్యాన్సర్, తలకాయలో క్యాన్సర్ ఉండి, బ్లడ్ క్యాన్సర్ ఉండని, బోన్ క్యాన్సర్ నామలో అది హ్యాపీగా వెళ్ళిపోతుంది. కానీ వారాలు తిప్పించుకోను, ఒకసారి వచ్చేలా విడుదల పొందాలా. హలో, వందనాలు తల్లి, చెప్పండి. అయ్యో అమ్మ, ఇక్కడికి రామ్మ, శనివారం స్వస్థత ప్రార్థన ఉంది, రామ్మ, విడుదల వస్తుంది. ప్రభా, ప్రియ తల్లి గారి తలలో నీరంతా తగ్గిపోను కాక, అద్భుతం చేయండి. ఆమేన్, హల్లెలూయా. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. అమ్మాయి, నేను అన్నది నువ్వంటే ఎట్లాగా, ఏమైనా టీవీలో చూస్తున్నావా, మామూలుగా మాట్లాడుకుంటున్నామా? చెప్పండి త్వరగా. అదే బాబుకి కొంచెం మాట తప్పులు వస్తున్నాయి, బూతులు ఆడుతున్నా మంచి మాట్లాడట్లేదు. బాగా ఆడతాడు, మా బూతులు అయితే ఆడతాడు కానీ మాట్లాడు. మరి ఆ బూతుల్లో ఏదైనా భాష ఉందేమో వాడికి, చూసుకోండి శుభ్రంగా. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గన్నవరం దగ్గర. అమ్మా, ఎంత వయసు ఉంది బాబుకమ్మా? 20 సంవత్సరాలు. ఇప్పుడు కూడా బూతులు అయితే వస్తాయి కానీ వేరే మాటలు రావా? మరి ఇంక బాధ ఏంటమ్మా? స్తోత్రం నాయనా. ప్రియ తల్లి, బూతులైతే చక్కగా మాట్లాడుతున్నాడంట, మరి మిగతా మాటలు రావట్లేదు, వాడికి సహాయం చేయండి. మిగతా మాటలు కూడా మంచిగా రావాలి, యేసునామములో ఆమేన్. హలో, అది విచిత్రంగా ఉంది, అన్ని బూతులు కరెక్ట్గా వస్తాయండి కదా. బాబిల్ లాంటి బిడ్డకి మేలు జరుగును గాక. ఆమేన్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. దయచేసి గమనించండి, ఈ లైవ్లో ఎన్నో అద్భుతాలు. నోటి క్యాన్సర్లు అయితే అంతులేవండి, బ్రెస్ట్ క్యాన్సర్లు ఇక్కడ వస్తున్నాయి. ఇలాంటివి యేసు నామములో మొత్తం తగ్గిపోతున్నాయి. క్యాన్సర్లు, హెచ్ఐవీలు, పక్షవాతములు, మరి కళ్ళు కనపడకపోవటం, లేకపోతే ఇవి అసలు వైద్యానికి అందనటువంటివి, రిపోర్ట్లకు తెలవనివి ఎన్నో దేవుడు అద్భుతాలు చేసి విడుదల కలిగిస్తున్నాడు. ఆమేన్. హలో, కనుక మీరు శనివారం స్వస్థత ప్రార్థన రండి. అలాగే మాతో కలిసి దేవుని పని చేయడానికి ఎవరైనా ఇష్టపడితే రండి, మీకు మంచి సాలరీ కూడా ఇస్తాను. మంచిగా డిగ్రీ చదువుకున్న బిడ్డలైతే ఇంకా బాగుంటుంది. మరి సౌండ్ సిస్టమ్ పెట్టేవాళ్ళు, కెమెరాలు తీసి నడిపేవాళ్ళు అండి, మరి ఎడిటింగ్ చేసేవాళ్ళు, ఫోన్లు మాట్లాడేవాళ్ళు, వాచ్మెన్లు, సెక్యూరిటీ గార్డులు, దేవుని పనికి ఎంతో జనం అవసరం ఉన్నారు. మీరు ఏమి పని చేయాలని ఆశ ఉన్నారో ఇక్కడికి రండి, మీకు మంచి మేలు జరుగుతుంది, దేవుడు కార్యం చేస్తాడు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దయచేసి సేవ చేద్దామంటే సేవకులు కూడా అవకాశం ఉంది, ఫ్రీగా వద్దండి డబ్బులు, సేవకులు కూడా పైసలు ఇస్తాం. ఎంతోమంది సేవకులైనా సేవ చేయాలని ఆశ ఉన్నవాళ్ళు రండి, భార్యతో రండి. మీకు రూములు కావాలంటే రూములు కూడా ఏర్పాటు చేస్తాము. సేవ కొరకు రావాలని ఆశ కలిగిన వాడు ఏలో వాళ్ళ లేదండి, ఎంత జనమైనా, ఎందుకంటే కోత ఎంతో విస్తారంగా ఉంది, కోసేవాళ్ళు కొద్దిగా ఉన్నారు. హలో, ప్రైజ్ లార్డ్ అండి. తల్లి చెప్పమ్మా. నాకు ఆరోగ్యం
అదేదన్నా ఉంటే కదమ్మా చెప్తాను. నాకేమన్నా కలర్ రాదు కదా, ఇప్పుడు మీకేం బాగోలేదో అదే చెప్పాలి కదా. స్తోత్రం నాయన. ప్రియ తల్లి గారికి ఉన్న ఆయాసం ఏదైతే ఉందో ప్రార్థిస్తున్న అద్భుతాన్ని చేయండి. దయచేసి గమనించండి, చక్కగా చెప్పండి. మీకు మంచి దేవుడిని ఇచ్చాడు, దేవుడు ఇచ్చిన వరం నేను మీకు ఏ కష్టమున్న నిమిషంలో సెకండ్స్లో తగ్గిస్తున్నాను కదా. హలో ప్రైజ్ లోడయ్యా. బ్రదర్ చెప్పండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గుంటూరు నుంచి అండి. ఎప్పటి నుంచి అట్లా వచ్చింది బ్రదర్ మీకు? 2 years అయిందండి. మీ పని మీరు చేసుకుంటారా, ఎవరైనా చేయవలసిందేనా? మీ పనులు మీరే చేసుకుంటారా, ఎవరైనా చెయ్యాలా? నేనే చేసుకుంటున్నాను. మీరు రండి, శనివారం స్వస్థత ప్రార్థనకు రండి బ్రదర్, సరేనా? దేవుడు కార్యం చేస్తాడు, దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ప్రభా ఈ సహోదరుడికి విడుదల కలిగించండి, ఆ రోగం ఏదైతే ఉందో అది విడిపించండి బ్రదర్. అది పారాలసిస్ కాదు, మీరు రండి ఇక్కడికి, తగ్గిపోతుంది. హలో చెప్పండి. గన్నవరం నుంచా? సూర్యాపేట. ఏం పేరు మీ పేరు? నీ పేరే అడిగా, అందరి పేర్లు అడగల. ప్రసాద్ని బట్టి ప్రార్థిస్తున్నా. ఇక్కడ శనివారం స్వస్థత ప్రార్థన. ప్రసాద్ రా, విడుదల పొందుతావు. హలో అమ్మా, ప్రైజ్లాడమ్మా. ఏమైందమ్మా? అమ్మా చెప్పమ్మా. అమ్మా చెప్పమ్మా. నమస్తే. ప్రైజ్ లార్డ్. క్యాన్సరా? ఎంత వయసు ఉంది? పెద్ద అయినా? ఓకే. ఎక్కడి నుంచి? అచ్చా అచ్చా. మీరు లైవ్ అయ్యాక 3:30కి అయిపోద్ది లైవ్. 4-5 గంటలకు చేయండి. కొంచెం వాటర్ను ఆయిల్ దగ్గర పెట్టుకుని ప్రార్థన చేస్తాను, మీరు పెట్టుకోండి బ్రదర్. పారాసిట్ ఆయిల్ను వాటర్ బాటిల్ పెట్టుకోండి బ్రదర్. పెట్టుకుంటే నేను ప్రార్థన చేస్తా. పెద్దావిడు కదా, సరే చూద్దాం బ్రదర్, ఓకేనా? పని చేశారు? ఎక్కడ పని చేస్తారు అయ్యగారు? సింగరేణిలో రిటైర్డ్ అయిపోయారు పాపం. ఏడకు పాపము పోయిన వారం తీసుకొచ్చారండి. ఈయనను హాస్పిటల్లో పెట్టి తీసుకొచ్చారు. ఏ హాస్పిటల్ అది? రామదేవరావు హాస్పిటల్. ఇక్కడికి రావాలని ఎప్పటి నుంచి ట్రై చేసిన వాళ్ళకి కావట్లేదు. నిన్న వచ్చారు పాపం, పోయిన వారం వచ్చారు. ఇప్పుడు ఎట్లున్నారు డాడీ? ఇప్పుడు పర్లేదండి, ఇప్పుడు పర్లేదా? అక్కడ హాస్పిటల్ ఏమని చెప్పారు? ఇంకా టైం పడుతుంది అని చెప్పేసి అన్నారు. అది కాదు, అది ఏమి రోగం ఏమంటున్నారు? పక్షవాతం అన్నారా? నిన్న అసలు కాలు తీసి కాలు వెళ్ళిపోయారు కదా, ఇప్పుడు నడుస్తున్నారు కదా? పోయిన వారం ఇక్కడ నుంచి వచ్చిన దగ్గర నుంచి అడుగులు వేస్తున్నారా? చప్పులు కొట్టండి. భార్య హల్లెలూయా. ఇప్పుడు ఎట్లున్నారు పెద్ద అయినా? ఇక్కడే ఉన్నాము, హైదరాబాద్లో ఉంటున్నాము. ఇప్పుడు బాబు దగ్గర ఉంటున్నాము. హైదరాబాద్ అక్కడ రామ్దేవ్ హాస్పిటల్కి తీసుకొచ్చినప్పుడు చాలా డబ్బులు ఒడిచిపోయినాయి, కానీ ఏదో అని భయం బాగా చెప్పిండ్రు. చెప్తే నన్ను ఎక్కడికి తీసుకెళ్ళొద్దు, అయ్య దగ్గరికి తీసుకెళ్ళండి, నేను బతుకుతా, నన్ను దేవుడు బాగు చేస్తాడు అని చెప్పేసి నమ్మకంతో మేము వచ్చినామయ్యా. వచ్చినందుకు దేవుడి కృప వలన కొంచెం నడుస్తున్నాడు, కొద్దిగా చేయి కూడా లేపుతున్నాడు అయ్యా. ఇప్పుడు మీరు మళ్ళీ రమ్మన్నారు, మేము వచ్చినామయ్యా. ఇప్పుడు మంచిగా స్వస్థత తనంతట తను నడుచుకుంటూ వెళ్ళి సాక్ష్యం చెప్పాలి. మళ్ళీ వారం వచ్చి మేము అంతే, మేము సాక్ష్యం చెప్పాలి అయ్యా, సాక్షిగా నిలబడాలి మేము. పెద్దయినా ఎంతవరకు ఓకే అయింది చెప్పు? కొంచెం పర్లేదా? హాస్పిటల్కి మనకు తేడా ఉందా? చాలా తేడా ఉంది. చాలానా? చప్పట్లు కొట్టాలి.
అడుగులు వేస్తున్నావు కదా, పాదం ఆంతం చూడండి, 2 పాదాలు చూపించండి, నడవండి. మీరు నడిచినప్పుడు అట్లా ఉండదు, వాస్తవంగా ఇలా ఉన్న వాళ్ళకి ఇట్లా ఉంటుంది కదా, అది పాదాలు చూడు, మోకాలు చూడండి. ఇలా ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్మ ఒక సముద్రపు తెప్పలేగా బిడ్డ మీదకు వచ్చేయటం, వారి విడుదల పొందడం జరిగింది. హల్లెలూయా. 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 యేసయ్యా. వాళ్ళని చూస్తే ఏడుపు వస్తుంది, జాలేస్తుంది. ఇల్లు కూడా ఇదిలి బట్టి కష్టపడ్డ కొంచెం ప్రతిఫలం లేకుండా బ్రతుకుతున్నారండి. ఇలాంటి కుటుంబాలు ఇంకా చాలా ఉన్నాయండి. యేసయ్య నామములో అందరికీ మేలు జరుగును గాక. ఆమేన్. టీవీలో చూసి వచ్చారమ్మా? మా బ్రదర్ వచ్చారు అయ్యగారు ముందు, మా మమ్మీ బ్రదరు. ఏరి నిలబడి బ్రదర్ సిస్టర్ ఎక్కడ? మదర్. ఏం వాళ్ళ బాధల్లో వచ్చారా? సిస్టర్కి గర్భపాలం లేక తీసుకొచ్చారు చెప్పారు మీరు. నేను కూడా వచ్చాను, అయ్యగారు ప్రేయర్ చేశారు. నిన్న స్కాన్ చేస్తే 5 days టైం ఇచ్చారు సర్జరీకి. సర్జరీ చేయించుకుని నేను అయ్యగారి దగ్గరికి వస్తా అంటే, నేను సిస్టర్గా నర్సుగా చేస్తాను. నీవా? 40 మంది ఛాలెంజ్ చేశారు. నైట్ డ్యూటీ చేసి ఇక్కడ వచ్చారు. మైకిల్ లేవనుకుంటా. ఏం పేరు? షలోమ్ బ్రదర్. హాస్పిటల్ పని చేస్తావా? నర్సుగా చేస్తా అయ్యగారు. అట్లుండు, నర్సుగా పని. ఎక్కడ? ఏ ఊరు మీది? మాది బాచ్పల్లి మల్లంపేట, మియాపూర్లో చేస్తాను. నిన్న డాక్టర్ దగ్గర తీసుకొస్తే రిపోర్ట్లు, మీ అయ్యగారు ఎట్లా నార్మల్ రిపోర్ట్ ఇస్తారో చూస్తామని నైట్ ఛాలెంజ్ చేశారు. నైట్ అంటే ఏమైంది మీకు? స్కాన్ తీశాను, ఇక్కడ గడ్డ కట్టిందని. ముక్క తీసారా? ముక్క తీయలేదు, స్కానింగ్ ఓన్లీ స్కానింగ్ తీశాను. అవును, గడ్డ ఉంది లోపల. 5 days టైం ఇచ్చారు అయ్యగారు. మెడిసిన్ రాశారు. ఈయనెవరు? మా భర్త. హస్బెండా? ఎట్లా ఉంది? మంచిగా ఉంది. అంటే ఏమైంది? అంతకుముందు ఏమైంది, ఇప్పుడు ఏమైంది? మంచిగా ఉందామంటే ఏంటి? అప్పుడు గడ్డ ఉంటే ఇప్పుడు తినడానికి ఏం రాలేదు. ఇప్పుడు చూసుకో, గడ్డ కరిగినట్టు ఉందా? అట్లే ఉందా? కరిగింది. చూడమ్మా, నువ్వు చూడు. ఇప్పుడు ఇలాగే పట్టుకున్నా చప్పట్లు కొట్టాడు. ఆడికి ఇంత ముందు ఇక్కడ ఉబ్బినట్టు కనపడింది, మీరు చూశారు కదా. జ్వరం వస్తుందా నీకు? ఎప్పుడు వచ్చింది జ్వరం? మీ దగ్గర రాకుండా పోయిన వీక్లో వచ్చాము. వచ్చారా? మీరు వచ్చారా? వచ్చాం రా. పోయిన వారం వచ్చారా? ప్రేయర్ చేశారు. ఈయనకి ఫస్ట్ మచ్చ గురించి వచ్చారు అయ్యగారు. ఏం మచ్చ? ఇక్కడ తెల్ల మచ్చ ఉండే. అయిట్రా, ఇక్కడ ఎక్కడ ఉంది మచ్చ? 2 months బ్యాక్ వచ్చినప్పుడు ఇక తెల్ల మచ్చ ఉండే. అక్కడ ఉండి ప్రేయర్ చేసినప్పుడే అది తగ్గిపోయింది. 1 weekకే కొంచెం జస్ట్ ఎక్కువ ఉండే బ్రదర్ అయ్యగారు. ఇక్కడ వైట్ మచ్చ అంటే దాన్ని ఏమంటారు అసలు? తెల్ల మంగ ఏమంటారు. అట్లాంటిదా? అప్పుడు మా బ్రదర్ తీసుకొచ్చారు. తమ్ముడు మీ బ్రదర్ ఎక్కడ ఉన్నాడు? అయినా మీరు తీసుకొచ్చారా? తగ్గిపోయింది? అప్పుడు ఇది కనపడట్లేదు. తీసుకోలే అయ్యగారు, తగ్గిపోయింది. సిస్టర్ మీ పేరు చెప్పండి. నా పేరు షలోమి. షలోమి. హల్లెలూయా. ఎవరు ఛాలెంజ్ చేస్తారు? దేనికోసం? డాక్టర్లు అయ్యగారు. నేను సిస్టర్గా వేస్తే అక్కడ 5 members ఉంటారు సర్జన్ డాక్టర్లు. మీ అయ్యగారు నార్మల్ రిపోర్ట్ ఎట్లా ఇస్తారో చూసి తీసుకురా, మేము అప్పుడు నమ్ముతాము అని చెప్పారు. నేను ఛాలెంజ్ చేసి నైట్ డ్యూటీ చేసి అందుతనే లేదని ఛాలెంజ్ చేసుకుని వచ్చాను. వాళ్ళందరూ దగ్గరికి వస్తారు, బాధపడకే. రే, నువ్వు ఇప్పుడు నీళ్ళు తాగేస్తావుగా, ఫ్రీ అయిపోయిందా? అంతకుముందు మరి నీకు తగ్గిపోయి కృతజ్ఞత చెప్పడానికి రాలేదు నువ్వు, అందుకే మళ్ళీ ఇది వచ్చినట్టుందిరా. వెళ్ళండి 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 వెళ్ళండి, చప్పలు కొట్టండి గట్టిగా. కృతజ్ఞత ఉండాలి. హల్లెలూయా. చేసుకుంటారా? ఎవరైనా చేయవలసిందేనా? మీ పనులు మీరే చేసుకుంటారా? ఎవరైనా చెయ్యాలా? మీరు రండి, శనివారం స్వస్థత ప్రార్థనకు రండి బ్రదర్, సరేనా? దేవుడు కార్యం చేస్తాడు. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ప్రభా, ఈ సహోదరుడికి విడుదల కలిగించండి. ఆ రోగం ఏదైతే ఉందో అది విడిపించండి బ్రదర్. అది పారాలసిస్ కాదు, మీరు రండి, ఇక్కడికి తగ్గిపోతుంది. హలో,
చెప్పండి. నెల నుంచి కొద్దిగా కాళ్ళ నొప్పులు, గిళ్ళ నొప్పులు, మందులైనా తగ్గట్లేదు. గన్నవరం నుంచా? సూర్యాపేట. ఏం పేరు మీ పేరు? నా పేరు ప్రసాద్. నీ పేరే అడిగా, అందరి పేర్లు అడగల. ప్రసాద్ని బట్టి ప్రార్థిస్తున్నా. ఇక్కడ శనివారం స్వస్థత ప్రార్థన. ప్రసాద్ రా, విడుదల పొందుతావు. హలో అమ్మా, ప్రైజ్ లాడమ్మా. ఏమైందమ్మా? అమ్మా చెప్పమ్మా. అమ్మా చెప్పమ్మా. నమస్తే. ప్రైజ్ లార్డ్. క్యాన్సరా? ఎంత వయసు ఉంది? పెద్ద అయినా? ఓకే. ఎక్కడ నుంచి? అచ్చా అచ్చా. మీరు లైవ్ అయ్యాక 3:30కి అయిపోద్ది లైవ్. 4-5 గంటలకు చేయండి. కొంచెం వాటర్ను ఆయిల్ దగ్గర పెట్టుకుని ప్రార్థన చేస్తాను. మీరు పెట్టుకోండి బ్రదర్. పారాసిట్ ఆయిల్ను వాటర్ బాటిల్ పెట్టుకోండి బ్రదర్. పెట్టుకుంటే నేను ప్రార్థన చేస్తా. పెద్దావిడు కదా. సరే చూద్దాం బ్రదర్. ఓకేనా? దయచేసి గమనించండి. పెద్ద పెద్ద వ్యాధులు ఉన్న వాళ్ళు రండి. ఖచ్చితంగా కొంతమంది తాగిన మనుషులు వస్తూ ఉంటారు. అసలు వాళ్ళ ఇంట్లో ఎంత చెప్పినా తాగటం మానరు. అలాంటి బిడ్డలు విడుదల పొందుతున్నారు. కొంతమందికి ఫిట్స్ వస్తుంది. రోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం టాబ్లెట్లు వేయాలి. వద్దండి, ఇక్కడికి రండి ప్లీజ్ అండి. క్యాన్సర్లు అయితే ఎటువంటి క్యాన్సర్ అయినా యేసు నామములో తగ్గిపోతుంది. రండి, దేవుడు కార్యం చేస్తాడు. మా ప్రార్థన దేవుడు విని మీకు మేలు చేస్తాడు. హలో ప్రైజ్ లార్డమ్మా. స్తోత్రం నాయనా. తలలో పెయిన్ వస్తుందంటే అద్భుతం చేసి మీరు స్వస్థత ఇవ్వండి ఇస్తున్నాములా. ప్రతి శనివారం కూడా స్వస్థత ప్రార్థన ఉంటుంది. మీరు ఎవరైనా మరి బాగా బలహీనులై ఉంటే రండి, విడుదల పొందుదరి అని ప్రభు నామంలో. మరి ఒక సాక్ష్యాన్ని చూద్దాం. దేవుడు మనకి ఇచ్చిన అవకాశంలో ఈరోజు యేసు ఆశీర్వాదంలో జరుగుతున్న ఎన్నో అద్భుతాలు, మరి నిజంగా ఊహకు అందనటువంటి క్రియలు దేవుడు చేసి ఆయన నామాన్ని మహింపరుచుకుంటున్నాడు. ఆ తండ్రికి మహిమ కలుగాక. దయచేసి లైవ్ చూస్తున్న ప్రియబిడ్డలందరికీ చాలా సంతోషకరమైన మాట. మరి ప్రతి శనివారం కూడా స్వస్థత ప్రార్థన జరుగుతుంది. ప్రతి శనివారం కూడా స్వస్థత ప్రార్థన జరుగుతుంది. మరి యేసు ఆస్త్రిపురం గుర్రం కూడా హైదరాబాద్లో మీకు కూడా మీరు కాల్ చేయొచ్చు. దయచేసి రండి. హలో హలో ప్రైజ్ లార్డమ్మా. చెప్పండి అమ్మా. నాకు పిల్లకాళ్ళు బాగుపడుతున్నాయి. ఏదో నా పక్క నుంచి నేనే పోయినట్టు అవుతా ఉన్నాయి. స్తోత్రం నాయనా. తల్లి గారు ఎక్కడ ఉంటారమ్మా? హైదరాబాద్ మియాపూర్ పక్కన అదేదో ఉంటుంది దాన్ని. ఎప్పటి నుంచి ఒంటరిదానివా? కుక్కరపల్లి దాటినాక హైదరాబాద్. అది తెలుసులే. మీరు శనివారం గట్టా వస్తే రండి. స్తోత్రం తండ్రి. శనివారం వస్తాము. ఎక్కడికి రావాలా? ఇక్కడ హౌసింగ్ బోర్డు మాది. అదే మీ అడ్రస్ చెప్తున్నా. మా అడ్రస్ ఎంటలేదు. నీకు ఏం చెప్పాలా? ప్రభువా నీ స్తోత్రాలు. ఈ బిడ్డని సైతాన్లు వచ్చి శోధిస్తున్నాయంటే అద్భుతం చేయండి, విడిపించండి చేస్తున్నాములా. ఆమె ఆ జనాలు వెళ్ళిపోతున్నారు అనుకుని కొంతమంది చెడుగా అనుకుంటారు. అట్లా తగ్గపోయినా ఇక్కడ తగ్గితే పాస్టల్ దగ్గరికి వెళ్ళినా తగ్గనవే, హాస్పిటల్కి వెళ్ళినా తగ్గనవే. ఆఖరికి మరి కొన్ని ఆయుర్వేదాలు కనుక రండి అంతే. హలో స్తోత్రం ప్రియ తల్లిని గారిని బట్టి ప్రార్థన అవుతుంది. మెత్తగా అవటానికి సహాయం చేస్తున్నాము. ఆమేన్. హల్లెలూయా. హలో ప్రైజ్ లార్డయ్యా. బాగున్నాను. మీరెవరు? మాది ఖమ్మం దగ్గర అండి.
టీపీలో వస్తుంటే ఒక గడ్డాలుగా ఉంటుంది పక్కన. ఇప్పుడు టీవీలో చూసి ఫోన్ నెంబర్ వేసుకున్నాను. గడ్డ ఉంది ఒక. ఇప్పుడు బిడ్డలను పట్టుకుని రండి, తీసుకురండి. దేవుడు కార్యం చేస్తాడు, మేలు చేస్తాడు. ఏ శోధనలు ఉన్నా తొలగిపోతాయి. మరి అది దురాత్మలైనా ఇంకా 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 ఏదైనా సరే యేసు నామములో తొలగిపోతాయి. కనుక రండి, విడుదల పొందండి. ప్రతి శనివారం కూడా స్వస్థత ప్రార్థన మరి ప్రతి శనివారం జరుగుతుంది. రండి. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. చెప్పండి అమ్మా. పావని అండి, క్యాన్సర్ వచ్చింది. కీమో పెట్టడానికని వరంగల్ తీసుకెళ్లారు. అమ్మా, ఏం అవసరం లేదమ్మా. టీవీ చూస్తున్నారు కదా, రావచ్చు కదా తీసుకుని. ఎందుకమ్మా ఇంత వాళ్ళు చెప్తున్నారు? సరేనా? మీరు హైదరాబాద్లో ఎక్కడ దిగినా గుర్రం కూడా అని చెప్తే మెయిన్ రోడ్లో ఒకటే బస్సు ఉంటుంది, 279 కానీ 277 కానీ. ఆ బస్సులు ఎక్కితే మన చర్చి ముందే, మన చర్చి గేట్ కాడే దిగుతారు. ఎవరిని అడగక్కర్లేదు. ఆ ఫోన్ నెంబర్లు ఉంటాయి, రాసుకోండి. అడిగితే చెప్తారు. ఇక అంతే. మళ్ళీ ఇక్కడ హైదరాబాద్లో దీన్ని ఎవరిని అడిగేదేం లేదు. హైదరాబాద్లో ఎక్కడ దిగినా యూలివాన్ నుంచి ఉన్నది, తర్వాత కోటి నుంచి ఉన్నది, జేబీఎస్ నుంచి ఉన్నాయి. ఒకటే బస్సు 277 కానీ 279 గుర్రం కూడా అనండి అంతే. హైదరాబాద్లో ఎక్కడ యేసుప్రభు గుర్రం కూడా అంటే హైదరాబాద్ అందరికీ తెలుసుగా. లేదు, ఎందుకంటే శనివారం ఎంతో జనం హైదరాబాద్ సిటీకి, హైదరాబాద్ చుట్టుపక్కల కాకుండా వేరే రాష్ట్రాల్లో కూడా వస్తారు. కనుక డైరెక్ట్గా వస్తారు. లేదు అంటే లార్డ్ జీసస్ క్రైస్ట్ టెంపుల్ గుర్రం కూడా అంటే చాలు, మన లొకేషన్లో వచ్చేస్తుంది. మరి ఆ యొక్క దేవుని కృప, అది దేవుని కృప. ప్రైజ్ లార్డ్. క్యాన్సర్లతోటి అలాగే రకరకాల వ్యాధులు, దురాత్మలు, చేతబడులతో బాధపడుతున్నకి ఇది మంచి అవకాశం. వాళ్ళకి మంచి జరుగుతుంది కదా. మీరు ఆ ఒక్క మాటే కదా, నా మాటే మీ మాటగా చెప్పండి. చనిపోయే వాళ్ళు కూడా అక్కడికి వెళ్తే బతుకుతారు, వెళ్ళండి అని చెప్పండి. హలో, ప్రైజ్ లార్డ్. చెప్పండి అయ్యా. స్తోత్రం నాయన. అమృతరావు గారికి ఉన్న బలహీనతలు తొలగించండి, పరిపూర్ణమైన విడుదల స్వస్థతనివ్వండి. యేసునామములో ఆమేన్, ఆమేన్. ఇక్కడికి ఏ స్టేజ్లో వచ్చాడు తెలుసా? కిడ్నీలకు ఏమో చేసి వదిలేశారండి. చీము వచ్చేస్తుంది కదా. నువ్వేనా? నేనే. ఈయన ఇంకా చచ్చిపోతున్న టైం అది. ఇంతకాలం ఇంత చెయ్యి అయిపోయింది కదా. కాలు బతకరాని నమ్మకం లేదు కూడా సార్. ఇక్కడ చూడండి, నేను హాస్పిటల్కి 3 సంవత్సరాలు వచ్చారు కాబట్టి 3 సంవత్సరాలుగా హాస్పిటల్ తిరుగుతున్నాడు. కిడ్నీ ప్రాబ్లం. ఈ అచ్చుకుంటా పోవడం అంటే బాగా ఖర్చు అయిందంటే మొన్న మళ్ళా దవాఖానకు తీసుకుపోయారు మా కొడుకును. దాంట్లో నెల 15 రోజులు ఉన్నాము. అంతా వేసినాం. అమ్మ ఒకటేనండి, ఈయనను తీసుకొచ్చినప్పుడు ఒక శవాన్ని తీసుకొచ్చారా? మీ తండ్రి అయినా తండ్రా? ఒకటేనండి, ఈయన దగ్గర ఏమీ లేదు. ఇక్కడ ఆపరేషన్ చేశారు, పైపు పెట్టిరు. అంత మొత్తము సీముగా రక్తం వెళ్ళిపోవుడు. అన్నం తిన్నుడు లేదా? ఎంతకాలం తినలేదు? 2 నెలలు తినలే. ఈయన ఏనండి, ఈ చీము కారిపోతుంటే ప్యాక్ చేసి పెట్టారు. శవం దిక్కొచ్చి అక్కడ పట్టారు అంతే. ఇక్కడ కొంతమంది సజ్జిబులను కూడా తెచ్చారు, అది కూడా దేవుడు కార్యం చేశాడు. చప్పలు కొట్టండి. ఈయన్ని 2 నెలలు ఫుడ్, నీళ్లు ఏమీ లేవు. ఇక్కడ నుంచి చీమి ఎట్లా కడుతుందయ్యా? చీమి వాసన, చీమి కారిపోతుంది కిడ్నీలో నుంచి. పైపులు వేసి వదిలేశారంట. చీమి నన్ను అక్కడ వదిలేసారు సార్. అక్కడికి వెళ్ళి తెచ్చి ఇంటికాడ వదిలేశారు. ఈయన ఇంత చిన్న ముఖము, శవం లాంటిది, ఒక చిన్న ముఖము, చిన్న కాలు, చిన్న చేతి వచ్చాడు. ఆదివారం సాయంత్రం వచ్చాడు, ప్రార్థన చేసి పంపించాను. మళ్ళీ శనివారం వచ్చాడు. ఇక చీమ ఆగిపోయిందమ్మా. ఆనాడు శనివారం నాడు ఇంత అన్నం తిన్నాడు. ఇక్కడ అన్నం తిన్నాడు. ఆడ నుంచి ఇంటికి పోయినాక అన్నం తిన్నాడు. అంతకు ముందు కారం అస్సలే తలగనియరు. ఇప్పుడు బాగా లావుగా అయ్యావుగా, మంచిగా ఆయన తింటున్నా నడుస్తున్నావు. నువ్వు బ్రతుకుతావని ఒక్క పాయింట్ అని ఉందా నీకు? దేవుని నమ్ముకున్నా సార్. ఈయన అన్నాడంట, అమ్మా
గాంధీ తీసుకుపోమని వాళ్ళు చెప్తే అన్నాడంట టీవీలో చూసి. అమ్మా ఏమన్నావు మీ కూతురు? టీవీలో చూసి అక్కడ హాస్పిటల్కి పోయిపోతే జగిత్యాల పోయిన, జగిత్యాలకి వెళ్ళి కొట్లకి వచ్చిన, కర్మర్ పోతే ఇక్కడ ఏదో ఉస్మాన్ హాస్పిటల్కి పోయామని చెప్తే నేను వచ్చిన సపడాగా పండబెట్టినాడ ఇంట్లో పండబెట్టిన మేము మంచాల పడి టీవీ చూసావు? టీవీలో వాక్యం పెట్టారు అలా. యేసుప్రభుని నమ్ముకున్నావా? నేను అంతకుముందు నమ్ముకున్నాము, మధ్యలో వదిలేస్తావు. నేను చెప్తానండి, ఆయన టీవీలో ఎప్పుడైతే చూసాడో ఒకటి అన్నాడు, నేను హాస్పిటల్కి ఎక్కడ ఆయన నన్ను బతికిస్తాడు తీసుకెళ్ళండి అన్నావా అంట. నిజమేనా? నీకంతా తెలుసు అప్పుడు? నేను అక్కడ తీసుకుపోతా అంటే తెలియదు సార్. అక్కడ తీసుకుపోతా అంటే హాస్పిటల్కు ఉస్మానికి తీసుకుపోతా అంటే నేను ఎక్కడ పోను, నేను ఇక్కడికే పోతా, హైదరాబాద్ చర్చికి పోతా. ఇక్కడికి వచ్చినందుకు మేలు అయిపోయిందా? ఇక్కడ వచ్చిన పండుగ నీళ్ళు చల్లేరు రమ్మంతే, అది నీళ్ళు చల్లా పాతది. నీళ్ళు చల్లే వరకు నాకు కొద్దిగా మేలకు వచ్చింది. అప్పుడు ఏమి సోయి లేకుండా నాకు. అర్థమైందా? తెలియదు, ఖాళీ లేదు, వీక్ అయిపోయి మొత్తం. అప్పుడు కొద్దిగా పానం అన్నది ఎగిరింది. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇక్కడికి రాకపోతే ఆ ఒక్క రోజు 2 రోజుల్లో చచ్చిపోతుండే అమ్మాయిక. అంతా అయిపోయింది. 2 నెలల ఫుడ్ లేదు, చీము కారిపోతుంది, 2 కిడ్నీలో నుంచి చీము వచ్చేస్తుంది ఇక్కడికి. అలా తీతే చీమంతా. ఆశ లేకుండా నాకు ఆశ లేదు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆశ లేని వ్యక్తులకు యేసయ్య ఈ యేసు ఆశ్రయ పరములో ఆశ కలిగిస్తున్నాడు. హల్లెలూయా. చేతులు పైకెత్తి. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. దేవుని స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు, 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు, పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు, ఎన్నో రకాలైన శోధనలతో, చాతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు, విడుదల పొందారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురం మీరికి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి ఒక నంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.